అయ్యా స్టార్ట్. ఓ పరాభ ఉగాదికి గట్టిగా నూతన సంవత్సరానికి కొత్త సంవత్సరానికి పరాభ ఉగాదికి కొత్త సంవత్సరానికి పరాభవికి స్వాగతం, ఘన స్వాగతం, మహాస్వాగతం. అందరూ అలా వెనక్కి తిరగండి, వెనక్కి తిరగండి. సూర్య భగవానుడితో పాటు పరాభవనామ సంవత్సరాన్ని స్వాగతించాం. స్వాగతం ఓంకారంతో, మనం ఏదైనా ఓంకారంతో ప్రారంభించడం హైందవ సనాతన ధర్మం. ఆ తర్వాత మనం వేద ఘోష వినాలి. వేదం అర్థమైందా లేదా, చెవులను తాకితే చాలు మనం పునీతమైనట్టుగానే భావిస్తాం. కాబట్టి కొత్త సంవత్సరం రోజున మనం పవిత్రం అవుతున్నాం అంటే వేదఘోషతోటే. మన సాందీపని శర్మ గారు నాకు ఇంత సాందీపని శర్మ గారు. సాందీపని అంటే ఎవరు తెలుసా? శ్రీకృష్ణుడి గురువు గారు. ఇక మనకి ఈయన గురుస్థానంలో ఉండడం మన అదృష్టం. అయ్యా ఒక్కసారి వేదఘోష పై ఎక్కండి, మాకు అందరు మైక్ పట్టుకోండి. అందరు నమస్కారం ముద్రలో ఉండండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేద సాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విక్రియవతు. శ్రీ సరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సాంగ్రహణ్యేష్యాయజతే ఇమాన్ జనతాగుం సంగృహ్ణాదీతి ద్వాదశారత్నేరశనా భవతి. ద్వాదశమాసాః సంవత్సరः సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి. ఊర్ధ్వైముంజాః ఊర్జమేవావరుంధే. చిత్రానక్షత్రం భవతి. చిత్రం వా ఏతత్ కర్మ యదశ్వమేధः సమృద్ధ్యై. ఓం సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానతు. సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం. శ్రేయోపసీయ ఆయత్సంభూతం భూతం. చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభాన్. జ్యోతిష్మాగుస్తేజస్వానాతపగ్గుస్తపన్నభితపన్నో. రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. శ్రియమేవావరుంధే శీతే వాతే పునన్నివేత్యాః. క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే. ధన్యవాదాలు సందేశం గారికి. బ్యాగ్ ఏదమ్మా అయ్యా?
మరి మీకు సామాన్లు ఇచ్చుకోకపోతే అయ్యా ఏమ్మా ధన్యవాదాలు అన్నయ్య గారు మైక్ బాబు ఇది నేను ఇస్తాను పర్వాలేదా నేను ఇస్తాను ఒక్క నిమిషం 150 కేజీలు అండి పర్వాలేదండి పరాభోగ స్వాగతం పలుకుతూ వేదఘోష జరిగింది. ఇప్పుడు కొంతమంది కవులు పరాభవం స్వాగతిస్తారు, మనకు ఎలా ఉండాలో ఆకాంక్షిస్తారు. ఇవన్నీ కూడా ఉగాదిలో వేదఘోష చేయడం, ఓంకారం చేయడం, స్వాగతం పలకటం, కవి సమ్మేళనం, పరాభవనామ సంవత్సరం ఉగాది గురించి మాట్లాడడం, తర్వాత ఉగాది పచ్చడి ఆరగించడం, ఇవన్నీ కూడా ఒక సంప్రదాయం. దాన్ని మీరు రేపొద్దున కళాశాలకు వెళ్తారు, లేకపోతే హై స్కూల్కి వెళ్తారు, ఏదైనా సభను ప్రారంభించాలన్నా ఏదైనా పూజ చేయాలన్నా తెలుగు మాస్టర్కి దిక్కు వాళ్ళకి. కాబట్టి మీరు ఇక్కడి నుంచి నేర్చుకుంటే అక్కడ సభలో అన్నీ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ముందుగా కవి సమ్మేళన కార్యక్రమంలో మన ప్రేమకం యజామహే మాస్టర్ ఒక 100. ఇది ఆపారు అండి, మైక్ ఆపారు. సార్ నేను కాదు, ఆయన ఆ పాప నాకు తెలియదు. జై హో మాత, జై హో మాత. జై హో మాత, జై హో మాత. అమ్మతత్వంలో, అమృతత్వంలో నవనవోన్మేషంగా, చైతన్య చకితంగా, జగజ్జేయమానంగా వసంత ఋతువు ఆగమనంతో తొలి సంధ్య వేళలో రేలేత మామి చిగుళ్ళ సాన్నిధ్యంలో కోకిల భూపాల రాగంలో ఆలపిస్తున్న వేళ తెలుగు భాషను నిలుపుకొని ఆచార సంప్రదాయాల సాక్షిగా పంచాంగ శ్రవణాలతో ఉగాది పర్వదినం ఆవిర్భవించింది. పండగ సౌరభం నింపుతూ అభ్యంగ స్నానాల పవిత్రతో, నూతన వస్త్రాల కాంతులతో గడపలకు పసుపు రాసి, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి, షడ్రుచుల పచ్చడిలో జీవిత సారాన్ని ఆస్వాదిస్తూ, షడ్రసోపేత భోజనంలో అనుభవ సమతుల్యాన్ని గ్రహిస్తూ ఉగాదిని ఆహ్వానిద్దాం రారండి. కలకలలాడుతూ, మిలమిల మెరుస్తూ, హాయి హాయిగా, తీయ తీయగా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతాం. గతం నేర్పిన పాఠాలను పునాదిగా చేసుకుని భవిష్యత్తు వైపుకు అడుగులు వేస్తూ మనల్ని మనం పునః నిర్మించుకునే సంకల్పం ఇదే. పరాభవం భయం కాదు, అది పరివర్తనకు పునాది. అందుకే ఈ నూతన సంవత్సరానికి విజయకల్పంగా మార్చుకుందాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
అయ్యా ఉండండి అక్కడ నుండి. అయ్యా కవి గారు ఎక్కడ బయట కవి సత్కార్. నేను కూడా చదవాలిగా మరి. ఇంకా మన ఉపాధ్యాయులు ఎవరైనా చదివేవాళ్ళు ఉన్నారా? వీరాంజలి గారు స్పీచ్ కదా మీది. జయ హో మాత. పరాభవోగాదికి స్వాగతం. మావి చిగుళ్ళు మెక్కి పికమండలి పంచమమాల పింప. మావి చిగుళ్ళు తిని పికమండలి అంటే కోకిల సమూహం కయ్యమని పంచమ రాగంలో ఆలపిస్తున్నాయట ఉగాది రాగానే. మావి చిగుళ్ళు మెక్కి పికమండలి పంచమమాల పింప నెత్తావుల జల్లుచున్ విమల నింబ కదంబము పుష్పహాస సంభావన సేయ. మంచి సువాసన జల్లుతూ వేప చెట్లన్నీ కూడా తెల్లటి పూలతోటి నవ్వుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. బంభరంబులు మత్తిల్లి జంకృతులు వెలార్ప. ఇప్పుడే పూలన్నీ వికసించాయి. తుమ్మెదలు వచ్చి ఆ పూల్లో ఉన్నటువంటి ఆ తేనెంతా తాగి మత్తెక్కిపోయి మత్తుగా ఝంకారాలు చేస్తున్నాయి. అలాంటి సమయంలో శోభ ఆవహమై పరాభవ నవాబ్దము కాలిడై వసుంధరన్. అలాంటి శుభ సమయంలో ఈ పరాభవ సంవత్సరం భూమి మీదకి వచ్చింది. కవి పండిత గాయక వేద విదాంవర అర్చకుల్ దైవజ్ఞులు అన్నువఘన స్వాగతములతో నవవర్షంబునకనేక నతులర్పించన్. ఇలాంటి కవులు పండితులందరూ కూడా ఆ వచ్చిన ఉగాదికి స్వాగతం పలికారు. అయితే వచ్చిన ఉగాదికి మనం ఏం కోరుకోవాలి కదా. నిన్న ఎవరో వచ్చారు, కలెక్టర్ గారు వస్తే మనం ఏం కోరాం, అయ్యా మా ఊరు బస్సు కావాలన్నా. అలాగే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం విజ్ఞాపన చేయాలి, మాకు ఇది కావాలి అది కావాలని. అది కూడా ఈ పరాభవ సంవత్సరాన్ని కొన్ని అడిగాను నేను. ఏమని? చీడపీడలు లేని చిక్కని పంటల కర్షక జీవుల కాసుమమ్మ. అమ్మ ఉగాది మాకు చీడపీడలేటువంటి ఎటువంటి రోగాల దృష్టి లేని మంచి పంటలతోటి రైతుల్ని కాపాడు తల్లి. చీడపీడలు లేని చిక్కని పంటల కర్షక జీవుల కావుమమ్మ. ఆటంకములు లేని అనువైన విద్యతో విద్యార్థితని దీవించుమమ్మ. చదువుకి ఎటువంటి ఆటంకం లేకుండా అనువైన చదువు అంటే ఎవరికి ఏం కావాలో ఆ చదువుల్ని ప్రసాదిస్తూ విద్యార్థుల్ని దీవించమ్మా. అన్యోన్య బంధమ్ము నహరహమ్ము బిగియ దంపతులను దయదల సవమ్మ. ఇప్పుడు చూసి ఎక్కడ చూసినా ఇవాళ పెళ్లి రేపు విడాకులు ఇలా ఉంది పరిస్థితి. కాబట్టి దంపతులకి ఆ బంధం విడిచిపోకుండా బిగి కట్టేట్టుగా ఆ దంపతులను కాపాడుతూ ఉండమ్మా. మృత్యు భయంబులు అమిత్రుల దాడులు లేనట్టి సౌఖ్యంబులు ఎవమ్మా. ఎక్కడ చూసినా భయంగా ఉంటుంది. ఇప్పుడు ఏ క్షణం జరుగుతుందో, ఏ శత్రువు ఎవరి మీద దాడి చేస్తారో ప్రపంచం అంతా అల్లకల్లోల పరిస్థితిలో ఉంది. కానీ మాకు ఆ భయం లేకుండా చూడమ్మా. 60 ఏండ్లకు తిరిగి నీ వరుగు దించినావు. 60 ఏళ్ళకు వచ్చావు తిరిగి. ప్రతి సంవత్సరం మనకు 60 ఏళ్ళకి కదా వస్తుంది. అరుగు దించినావు నేటి ఉద్వేగమవు జీవితంబుల నరసి పరాభవాబ్దమా ఆదుకొమ్ము మానవత్వంబు నెలకొల్ప మాట ఇమ్ము. మమ్మల్ని ఆదుకోమ్మా. మేము ఉద్వేగంతో ఏదో తెలియని ఆవేదంతో ఏదో ఒక ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాం. మాకు మానవత్వాన్ని కలిగించు. మానవ ధర్మం. మానవుడు అంటే తాను హాయిగా ఉండాలి, అందరినీ హాయిగా ఉంచాలి. అదే మానవత్వం. అలాంటి మానవత్వాన్ని మళ్ళీ మాకు ప్రసాదించమ్మా నవాబ్దమా అని నా రిక్వెస్ట్, నా అభ్యర్థన మీ అందరి తరఫున పరాభవకి. ధన్యవాదాలు. నమస్కారం. తర్వాత పూజిత మీరు చదువుతారా? చెప్పరే సార్, మీరు చెప్పరని నేను చదివేశాను. తొందరపడి కోయిలు ముందే పూజిందంటారు కానీ ముందు పూజిస్తాను. జై హో మాత. జిల్లాలమూడి గ్రామ ప్రజలకు, శ్రీ విశ్వజనని పరిషత్ ట్రస్ట్ కుటుంబ సభ్యులకు, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల యాజమాన్యం వారికి, విద్యార్థులకు, పెద్దలకు అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
అయ్యా కండువా ఆ భుజం మీద వేసుకో. ఈ ఉగాది సందర్భంగా ఒక చిన్న కవిత. జీవన ఉపదేశం సహనం. ప్రభాత కిరణాల వెలుగులో ఆశల దీపాలు వెలుగగా కాలం కొత్త పుట తిప్పింది, సంతోషాల గీతం పలికింది. ఉగాది వచ్చిందని చెబుతూ ప్రతి గడప ఆనందం నింపింది. చెదిరిన గతం గాలిలో కలిసిపోతుంది, సాకార రూపంలో భవిష్యత్తు వెలుగుతుంది. సహనం సంతోషం ఆశల సందేశం, ఉగాది పండుగలో జీవన ఉపదేశం. ఆశల దీపం వెలిగిద్దాం, ఆనందాన్ని పంచుకుందాం, మనసారా నవ్వుకుందాం. ప్రతి హృదయం హర్షించగా ప్రతి క్షణం సంతోషంగా మార్చుకుందాం. ఈ సంవత్సరం జయంగా మార్చుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. ఇంకా ఉపాధ్యాయ బృందం జై హో మాత. అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఉగాది వచ్చింది కొత్త వెలుగులతో, మనసులు నింపింది కొత్త ఆశలతో, చిగురించిన పూతలతో, ఈ పండుగ సందడితో, ప్రతి హృదయంలో వెలుగుల పండుగతో. ఉగాది పచ్చడిలోని షడ్రుచులలా మన జీవితంలోని కష్ట నష్టాలు సహజము గదరా. సుఖదుఖాలు నడుపుతాయి నీ జీవితమురా, పరాభవము వస్తుంది మేలుకోరా. సంతోషము ఇస్తుంది ఉగాది మన అందరికీ, సమాజాన్ని మెరుగుపరచాలి నవ్వుల కల్పనతో. ధన్యవాదాలు. ఎందుకంటే సూర్యోదయం కూడా కొంచెం ఆలస్యంగా తిప్పుతూ వచ్చింది కదా, అందుకే వీళ్ళు అలా చదివినట్టున్నాడు. నేను రమ్మంటే రావడమే, రాయి పలక అడ్డంగా ఒకటి ఇల్లు దూపలేదు. నెక్స్ట్ ఇయర్కి కనీసం నేను ఎవరిని ఎంచుకోవాలన్న సమస్య రావాలి. నాకు కవి సమ్మేళనంలో ఎవరిని డ్రాప్ చేయాలి, ఎవరిని చదివించాలనే సమస్య చేసి మీకు కవులు తయారవ్వాలి. జై హో మాత. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నాకు తెలిసిన ఉగాది రేపు అనగానే మా అమ్మ నన్ను మా అన్నయ్యను తోటకు వెళ్ళి వేప పువ్వు మామిడి పిందులు తీసుకురమ్మని పంపించేది. మా ఇద్దరిని కలిసి తోట యజమానికి కనిపించకుండా ఆ మామిడి పిందెలు కోసి మామిడి పిందెలు వేప పువ్వుతో ఇంటికి వచ్చేవాళ్ళు. ఉగాది రోజు ఉదయం 4 గంటలకు అమ్మ మా ఇద్దరిని లేపేది. నాకు నువ్వుల నూనెతో అభ్యంగా స్నానం చేయించి నాన్న తెచ్చిన కొత్త బట్టలు వేసేది. ఆ కొత్త బట్టలతో అందంగా అలంకరించుకున్న నన్ను నాన్న చూసి నా బంగారు కొండ అని మురిసిపోయేవాడు. మా అన్నయ్య తెల్ల చొక్కా పంచెతో పున్నమి నాడు మెరిసే చంద్రునిలా మెరిసిపోయేవాడు. అమ్మ ఇంట్లో పూజ చేసి ఉగాది పచ్చడిని మాకు పెట్టేది. అది తిని ఆ షడ్రుచులను నాకు ఏదో నచ్చి నాకు ఇంకా కావాలని అడిగేదాన్ని. తప్పమ్మ, అలా ఎక్కువ తినకూడదని మా అమ్మ మమ్మల్ని మందలించేది.
ఆ తర్వాత మా ఇంటికి పంతులు గారు వచ్చారు. వారి కాళ్లకు మా అమ్మ నన్ను నమస్కారం చేయమంది. ఆయన నన్ను సకల విద్యా ప్రాప్తిరస్తు అని దీవించారు. బహుశా అందుకేనేమో నేను ఈ మాతృశ్రీ కళాశాలలో చదువుతున్నాను. ఆ తర్వాత అందరం కలిసి గుడికి వెళ్ళాం. గుడిలో పంచాంగం విని మా అమ్మను చిన్న ప్రశ్న వేశా. అమ్మ, నాన్నగారి జాతకంలో ఆదాయం 10, వ్యయం 3 అని ఉంది కదా, అలా అయితే ఈ సంవత్సరం అంతా మనకు సంపద బాగా వస్తుందా అని. దానికి మా అమ్మ, పిచ్చి పిల్ల, మనం ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుందని చెప్పింది. సాయంత్రం మా తాతగారితో కలిసి కవి సమ్మేళనకు వెళ్ళాను. అక్కడ ఎంతో మంది కవులు కవితలతో పద్యాలతో ఉగాది గురించి చెప్పారు. అందరూ చప్పట్లు కొట్టారు. నేను మాత్రం తెల్లమొహం వేసుకొని చూసేదాన్ని. ఎన్ని పండుగలు వచ్చినా నా దృష్టిలో ఉగాది ఉగాది అంతే. చేతులను తీసుకొని నేనే ఇచ్చుకోవాలా? ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి ఉమాదేవి. ఎలా తిన్నా పర్వాలేదు, అది అయ్యాము. జై హో మాత. ఉగాది పరాభవ శుభాకాంక్షలు. శశిరానికి వీడ్కోలు చెబుతూ, వసంతానికి స్వాగతం పలుకుతూ, తేట తెలుగు ముంగిళ్లతో, లేలేత చిగురుల మాటున, కోకిల భూపాల రాగంతో ప్రకృతి పాడే వసంత గీతంలో వచ్చేసింది ఉగాది. ఉగాది అంటే సంవత్సరానికి ఆది మాత్రమే కాదు, యుగయుగాల భారతీయ జీవనానికి ఆది యుగాది. 60 సంవత్సరాల చక్రంలో కాలం తిరుగుతుంటే ప్రతి నామంలో ఒక సందేశం దాగి ఉంటుంది. ఈసారి వచ్చేసింది పరాభవ నామ సంవత్సరం. అంటే పరాజయం కాదు, అహంకారం కూలిన ధ్వని. ఆ ధ్వనిలో మన శుభజీవన ఆశల పునాదుల పైన ఉగాది ఉదయం పంచాంగ శ్రవణాలలో గతం నేర్పే పాఠం. అది జీవితానికి ఓ దిక్సూచి. షడ్రుచుల ఆస్వాదనలో కాలం నేర్పే పాఠం. అదే జీవనానికి ఓ భరోసా. షడ్రుచులు ఉగాది పచ్చడిలా, షడ్రుచుల సమ్మేళనం జీవితం అనే ఆ అంతరాన్ని అందరికీ తెలియజేసే ఉగాదిని స్వాగతిస్తూ నమస్కారం. Bluetooth connected. ఇప్పుడు ఏమైంది, వచ్చిన కవిత్వం అయింది, పద్యం అయింది, అన్నీ ఒక పాట కూడా ఉండాలి కదా మనకి. ఇక్కడ జయంతి చక్రవర్తి గారు అని ఆయన గురించి 2 నిమిషాలు చెప్పారు. ఆయన పాట రాసి పాడి వినిపించారు మనకి, అది విన్నాం ఉగాది గురించి. మన పూర్వ విద్యార్థి అయినటువంటి జయంతి చక్రవర్తి అన్నయ్య మనకు ఒక పాట పంపించారు. ఆ పాట స్వరకల్పన కూడా సంగీత ప్రముఖులే చేశారు. ఆ వివరాలు మళ్ళీ మీకు తర్వాత అందజేస్తాము. ప్రస్తుతం పాట వినండి. ఓకే. జై హో మాత. మావి గుబురు చూసి సరిగమ పాడేను కోయిలమ్మ, కోయమ్మ పాడే
వినరమ్మా విండి ఎండ వెలుగు చూసి కుమకుమలాడేరు పల్లె బొమ్మ కనరమ్మా కవితే వినరమ్మా వసంతమా నాతోటి పంతమా నీరాక కోసమే వేచి ఉన్నా ఓహో చైత్రమా నీరాక చిత్రమా నీ భావగీతమే నే పాడుతున్నా ఆమని వరించి మృగగతి పంచి తనలే వరించి కవితే జనించి మళ్ళీ వచ్చెనమ్మ మనసైన పండుగమ్మ గండు కోయిలమ్మ వినవిందు చేసెనమ్మ అందమైనవని పలికి ఆమని సంగీతమా ఉన్నమా విగురు చూసి సరిగమ పాడే కోయిలమ్మ ఓయమ్మ పాడే వినరమ్మా ఉగాది తోటలో సుమాల జాన వసంత వీణలో స్వరాల వాన ప్రభాత రాగమే ఉప్పొంగిలోన ప్రబంధ గీతమే పాడింది కోనా వగరే వయ్యారం ఉలుపే శృంగారం కారం సింగారం బెల్లం బంగారం ఆరు రుచుల సారం నవ జగతికి శ్రీకారం నవరసాల హారం నవ కవితకి ప్రాకారం అందమైన వని పైన వెలసెను మధు మందిరం గున్నమావి కుమురు చూసి సరిగమ పాడేను కోగిలమ్మ ఓయమ్మ పాడే వినరమ్మా విండి ఎండ వెలుగు చూసి కుమకుమలాడేరు మల్లె బొమ్మ కనరమ్మా కవితే వినరమ్మా జయంతి చక్రవర్తి అన్నయ్య గారికి ధన్యవాదాలు. వారు దూరాన నుండి కూడా మనందరి మీద ప్రేమతో ఈ రకంగా ఒక గానాన్ని అంటే ఒక గేయాన్ని రచించి స్వరకల్పన చేయించుకుని అక్కడ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవాళ తెలుగు సంవత్సరాది అంటే ఏంటి మనకి ఇంగ్లీష్ సంవత్సరాది హ్యాపీ న్యూ ఇయర్ అని మనం జనవరి 1 జరుపుకుంటూ ఉంటాం. అట్లా తమిళనాడు వాళ్ళు ఓణం, అదే ఇంకొక మలయాళం వాళ్ళు ఓణం అని జరుపుకుంటూ ఉంటారు. అట్లాగే తెలుగు వాళ్ళు ఇలా ఉగాది అని జరుపుకుంటూ ఉంటారు. యుగానికి ఆది అని చెప్తారు, సంవత్సరానికి ఆది అని చెప్తారు. ఈ 60 సంవత్సరాలకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఇప్పుడు కాసేపట్లో ప్రిన్సిపల్ గారు చెప్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక జనవరి 1 నాడు ఎట్లాగైతే ఇంగ్లీష్ సంవత్సరం నాడు ఇవాళ నుంచి నేను జిమ్కి వెళ్ళాలి, ఇవాళ నుంచి నేను చక్కగా నా జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలి అని ఒక రెజల్యూషన్ తీసుకుంటామో అది కాల ప్రకారంగా అంత సరైనటువంటి సమయం అనేటువంటిది చాలా మందికి అభిప్రాయం కాదు. కానీ ఉగాది రోజు నుంచి మనం ఒక జీవితంలో ఒక చక్కని ఆదర్శాన్ని స్వీకరించి ఇవాళ నుంచి నేను క్రమం తప్పకుండా భగవంతుని సాక్షిగా ఈ యొక్క ఆదర్శాన్ని నా జీవితంలో స్వీకరిస్తాను, ఏ రోజు కూడా క్రమం తప్పకుండా ఈ ఆచరణని నేను ఈ యొక్క ఆదర్శాన్ని నేను ఆచరణలో పెడతాను అనేటువంటి ఉద్దేశంతో ఒక సమున్నతమైనటువంటి సంకల్పం చేయడానికి వాళ్ళ ఒక దివ్యమైనటువంటి రోజు. అంటే ఏంటి,
ఇవాళ నుంచి నేను అపవాచాలు పలకను. మనందరికీ తెలియకుండా సాధారణంగా కొంతమందికి వాడకూడనటువంటి పదాలు నోట్లోంచి వస్తూ ఉంటాయి. ఇవాళ నుంచి ఒక నియమం పెట్టుకోవాలి. అమ్మ సాక్షిగా నేను దుర్భాషలు నా నోటి నుంచి రాకూడదు. ఒకవేళ మనకి చెడు తలంపులు వస్తున్నాయి అనుకోండి, ఇవాళ నుంచి నా మనసులో నడిచేటువంటి చెడు తంపలకి నేను అవకాశం ఇవ్వను. అట్లా లేదు, ఇవాళ నుంచి నేను తెల్లవారుజామున 4 గంటలకే బ్రహ్మీ ముహూర్తంలో లెగుస్తాను. నేను ఇవాళ నుంచి ధ్యానాన్ని అభ్యాసం చేస్తాను. లేదంటే ఇవాళ నుంచి నేను యోగాభ్యాసం చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను. లేదంటే మగపిల్లలు అయితే చక్కగా నేను రన్నింగ్ చేసి నా యొక్క శరీరాన్ని సౌష్ఠవంగా దృఢంగా ఉండేట్టుగా తయారు చేసుకుంటాను. ఆడపిల్లలు అయితే చక్కగా ఇంకా ఏదైనా మంచి ఒక సద్గుణాన్ని స్వీకరించడం. లేదంటే ఇప్పుడు లలిత సహస్రనామం వచ్చు కదా మీ అందరికీ, ఏ విష్ణు సహస్రనామాన్ని నేర్చుకోవడం. ఇట్లా ఏదో ఒక కొత్త అంశాన్ని మీ జీవితంలోకి మీరు స్వాగతించడానికి ఇవాళ చాలా సమున్నతమైనటువంటి రోజు. అట్లాగే మనందరం కూడా అమ్మ సన్నిధిలో ఉన్నాం. ఇప్పుడు కాసేపట్లో మాస్టర్ చెప్తారు, పరాభవ అంటే పరా అనేటువంటి నామం అమ్మవారిని సూచిస్తుందట, భవ అనే నామం అయ్యవారిని సూచిస్తుందట. ఇంకొక పద్ధతిలో చెప్పాలంటే పరా అంటే అమ్మవారు, భవ అంటే సమీపంలో ఉండు అని. అంటే అమ్మవారికి సమీపంగా ఉండు అనేటువంటి అర్థాన్ని పరాభవ నామ సంవత్సరం సూచిస్తుందంట. సో అట్లా మనందరం కూడా తెలియకుండానే మన యొక్క ప్రారంభం వశాత్తు, ఒక అదృష్టవశాత్తు మన అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ఉన్నాం. ఈ సాన్నిధ్యం మనకి పుట్టిన దగ్గర నుంచి ఉంది, చివరి వరకు ఉంటుంది, తదుపరి జన్మలో కూడా ఉంటుంది. ఒక జన్మ లేకపోతే అప్పుడు మన అమ్మ దగ్గరే ఉంటాం. అటువంటి సమున్నతమైనటువంటి అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఇవాల్టి నుంచి సత్ అంటే సత్యానికి కొనిపోయేటువంటి ఏదైతే సల్లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలని మనము మన జీవితంలో ఒక ఆదర్శంగా స్వీకరించి ఆచరణలో పెట్టుకోవడానికి అనువైనటువంటి రోజు కనుక ఒక మంచి లక్షణాన్ని, ఒకటనే కాదు, ఒక 10 తీసుకోండి. 10 తీసుకుని వాటిని జీవితంలో ఆచరణలో పెట్టుకోవడానికి ఇవాళ శుభముహూర్తం. అమ్మవారి యొక్క ఎదుట కాసేపట్లో అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం కదా, అప్పుడు కళ్ళు మూసుకుని అమ్మని వాళ్ళ నుంచి ఈ దుర్గుణాలని నేను వదిలేస్తాను, ఈ సద్గుణాలని నేను స్వీకరిస్తాను, నాకు సహకరించమ్మా అని అమ్మని వేడుకుంటూ ఈ యొక్క ఉగాదికి, మీ యొక్క జీవితంలో ఉగాదికి శుభ స్వాగతం పలకాలన్నమాట. జై హో మాత. జయహో మాత. ఇక్కడ ఏం జరిగినా ఒక సంధానకర్త, ఒక సంచాలకుడు మా శ్రీకాంత్ గారు. ఆయన అన్ని విషయాల్లో అక్కడంటే సంధానపరుస్తారు. ఆయన వాయిస్ లేకుండా, ఆయన నాయిస్ లేకుండా, ఆయన సాన్నిధ్యం లేకుండా ఏ కార్యక్రమం మనకు జరగదు. మంచి ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన పరకాయ ప్రవేశం చేసి వాళ్ళ ఉగాది గురించి మాట్లాడేస్తారు. లేదా ఇంకా వాళ్ళ మాతృభాషా దినోత్సవం దాని గురించి మాట్లాడేస్తారు. అంటే దేని గురించి ఆయన ప్రిపేర్ అయి ఉంటారు. ఒక వక్తకు కానీ, ఒక మంచి వ్యక్తికి కానీ ఇది అవసరం. మనం ఏమన్నా అక్కడ సభకి వెళ్తున్నాం, ఆ సభ గురించి ఏం మాట్లాడాలి, ఆయన లేదు సార్ నేను ప్రిపేర్ అవ్వలేదు. ఏంటి ప్రిపేర్ అయ్యేది? అక్కడికి వెళ్ళినప్పుడు ప్రిపేర్ వెళ్ళాల్సిందే. మీరు రేపొద్దున ఎన్నో సభలకు వెళ్తారు, హఠాత్తుగా పిలిచి అయ్యా మీరు ఒకసారి మాట్లాడనగానే తప్పని మనం మాట్లాడాలి. అక్కడికి వెళ్ళేటప్పుడు దాని గురించి కొంచెం తెలుసుకుని వెళ్ళాలి. అలాంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి శ్రీకాంత్ గారికి ఈ ఉగాది వేళ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నేను చెప్తాను, ఇదంతా నాకు తెలుసు. ఇప్పుడు అసలు ఈ పరాభవం ఏంటి, గోలేంటి, సంవత్సరం పేరేమిటి సార్? మనకు 2025 వెళ్ళిపోయి 2026 వచ్చేసింది. ఇక్కడ పరాభవ గిరాభవ గోలుందా? క్యాలెండర్ మారిపోయింది అంతే. మనకేమిటో సంవత్సరం అంటున్నారు, సూర్యోదయానికి స్వాగతం అంటున్నారు, చాలా చాలా చెప్తున్నారు. ఏమిటి సార్ ఈ గొడవ అంతా అంటే దాని గురించి మన వీరాంజలి మాస్టర్ మీకు చెప్తారు. రండి మాస్టర్. ఆయన పెట్టేది సార్, ఇది ఎంత చూడండి. ఆయన ఏదన్నా ఇక్కడి నుంచి జై హో మాత. ముందుగా అమ్మ పాద పద్మములకు నమస్కరిస్తూ అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పరాభవం అంటే తిరస్కారం, అవమానం అని అర్థం కదా. ఈ కొత్త ఏడాది పరాభవ నామంతో పరిచయం కాబోతోంది. ఆ పేరులోనే పరాభవం ఉంది గనక అవమానాలు ఎదురవుతాయా? ఇంతకీ పరాభవ నామ సంవత్సరం పరమార్థం ఏమిటి? ఈ సంవత్సరం పేరు పరాభవ. పరాభవం అంటే ఓటమి, అపజయం కనుక మనకి కొద్దిపాటి భయం కలగడం సహజమే. ప్రభవాది 60 సంవత్సరాల్లో 40వ సంవత్సరమే ఈ పరాభవనామ సంవత్సరం. కొన్ని పేర్లలో ప్రతికూల స్వభావం ధ్వనిస్తుంది. అలాంటి వాటిలో పరాభవం కూడా ఒకటి. అయితే పేరును బట్టి అపజయం, అవమానం వంటి
కలుగుతాయని అనుకోవడం సరికాదు. జ్ఞానేశ్వరరావు అనే పేరు ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం. పేరును బట్టి వారంతా మహాజ్ఞాని అవ్వాలని లేదు కదా. అలాగే సుందరి అనే పేరు ఉన్న వారంతా అందంగా ఉండాలనుకోవడం పొరపాటే. అయితే బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహర్షి ఒకానొక సందర్భంలో ఐహిక సుఖాల యందు ఆసక్తుడై స్త్రీ రూపాన్ని ధరించాడు. వివాహం చేసుకొని 60 మంది సంతానాన్ని పొందుతాడు. సంసారం అనే కాసారంలో మునిగి తాను బ్రహ్మర్షిని అనే విషయాన్ని మరచిన సందర్భంలో మాధవుని మాయతో నారదుడి సంతానమైన 60 మంది మరణిస్తారు. పుత్రశోకంతో ఎంతో దుఃఖిస్తున్న నారదుడికి మాధవుని అనుగ్రహం లభిస్తుంది. కానీ తనను వీడని వాత్సల్యానురాగంతో తన సంతానం పేర్లు లోక విఖ్యాతం కావాలని నారదుడు వరం కోరుకుంటాడు. ఆ 60 పేర్లే సంవత్సరాల పేర్లుగా వ్యవహరిస్తున్నామన్నది పురాణ గాథ. మహాజ్ఞాని అయిన నారదుడు పెట్టిన ఈ పేర్లకు లోకనాథుడైన శ్రీమన్నారాయణుడి ఆమోదం కూడా ఉన్నందున వీటికి బాహ్యార్థం మాత్రమే కాకుండా పరమార్థం గ్రహించే ప్రయత్నం చేయాలి. జీవితం అంటేనే జయాపజయాలు, సుఖదుఖాల మేలి కలయిక. అన్ని వేళలా అన్ని కార్యాల్లో విజయాలే వరించడం అసాధారణం కదా. అప్పుడప్పుడు పరాభవం తప్పదు. నిజానికి ఇది అవసరం కూడా. ఎప్పుడూ విజయాలే ఉంటే దాని అనుభూతి కొన్నాళ్లకు సన్నగిల్లుతుంది. పరాభవం తర్వాత వచ్చే విజయం రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది. అందుకే ఒక మహానుభావుడు ఇలా అంటాడు, గెలుపు నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తే ఓటమి నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది అని. ఈ సందర్భంలో మహాభారతంలోని ఒక చక్కని ఉదాహరణ గుర్తు చేసుకోవచ్చు. కుంతీదేవి జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి, ఓ దేవా, నాకు ఎల్లప్పుడూ కష్టాలు కలుగజేయని ప్రార్థిస్తుంది. కష్టాలు ఉన్నప్పుడే నీ నామస్మరణ ఎక్కువగా చేస్తాం, నీ దర్శన భాగ్యం కలుగుతోంది అని చెబుతుంది. జీవితం వడ్డించిన విస్తరిలా ఉంటే బతుకంతా పూలబాటే అయితే భగవంతుడిని మరిచే అవకాశం కూడా ఉంటుంది. విజయం మత్తు లాంటిది. ఈ మత్తులో మునిగి మైమరిస్తే గమ్మత్తుగా ఓడిస్తుంది. కలవరపాటు కలిగించిన పరాభవం పాఠం చెబుతోంది. గెలవాలనే కసి పట్టుదలను స్ఫూర్తిని రగిలిస్తుంది. పరాభవ సంవత్సరం కూడా మనల్ని సన్మార్గంలో నడిపించడానికి ఈ పేరుతో వచ్చిందనే సకారాత్మక ధోరణితో మనమందరం ముందుకు సాగాలి. అంతేగాక లోతైన విశ్లేషణ చేస్తే గనక ఎవరికి పరాభవం కలుగుతుంది అని చూసుకున్నట్లయితే దుర్బుద్ధీనాం పరాభవం, చెడ్డబుద్ధి గలవారికి పరాభవం. అహితకారిణాం పరాభవం, కీడు చేసేవారికి పరాభవం. అశాంతికారిణాం పరాభవం, అశాంతిని సృష్టించే వారికి పరాభవం. చెడ్డవారికి చెడు చేస్తుంది తప్ప మంచివారికి దీనివల్ల మంచే జరుగుతుంది. అందువల్ల ఈ సంవత్సరం గురించి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ధన్యవాదాలు. పర్వాలేదు, అయిపోయింది, చాలు, ఇంకా ప్రాబ్లం. ఇంత కుర్చీలు తెస్తున్నారు. పడుతుందా? నేను మాట్లాడేది వినపడుతుందా? మామూలుగా ఉగాది నాడు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాం. ఈ కొత్త సంవత్సరం సందర్భంలో మీ అందరికీ అమ్మ, హైమ, నాన్నగారి యొక్క శుభాశీస్సులు, అనుగ్రహం విశేషంగా ఉండాలి అని ప్రార్థిస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, ప్రతి ఉగాది సాధారణంగా 3 సంఘటనలు జరుగుతాయి. మొట్టమొదటిది ఉగాది పచ్చడి తింటాం. తేదు, తీపు, పులుపు, అలా జీవితం అలాగే అన్ని కలగాపలగమని శాస్త్రం చెప్తుంది. అది మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. రెండోది గత సంవత్సరం సమీక్ష. ఏమేమి సాధించాము, ఏమేమి సాధించలేదు, ఏమేమి గెలుపు ఓటమలేంటి, ఎక్కడెక్కడ ఏమైనా అనేది సమీక్ష. మనం చెప్పైనా
పత్రికలు మీడియా అన్నీ చేస్తాయి. మనం కూడా ఆలోచించుకుంటాం. మూడోది పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం ఆయా గ్రహ పరిస్థితులను బట్టి, ఆ సిస్టమ్స్ని బట్టి ఉండే కాల మార్పులు, స్థితి మార్పులు, పరిస్థితి మార్పులు, ఇవన్నీ పంచాంగం. ఆ పంచాంగం సాధారణంగా గుడిలో చదువుతారు. అది చదివితే అది విని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు తగు చర్యలు తీసుకోవచ్చు అని భావన, పెద్దల భావన. అది నాలుగోది, ఇది అతి ముఖ్యమైనది, ప్రాక్టికల్ పాయింట్. ప్రతి ఉగాది నాడు నేను అనుకుంటాను అదొక సమయం ఆత్మ పరిశీలన, ఆత్మ అవగాహన, ఆత్మ శోధన ఇవి జరగాలి. ఇవి ఎందుకంటే గత సంవత్సరం మనం ఏం చేసాం, ఎక్కడ సక్సెస్ అయ్యాం, ఎక్కడ సక్సెస్ కాలేదు. సక్సెస్ అయినప్పుడు ఏం జరిగింది, ఫెయిల్యూర్ అయినప్పుడు ఏమైంది. సక్సెస్ పెద్ద ఇది కాదు. ఇంకోటి అంటే సక్సెస్ అనేది ఇప్పుడు ఈ పరీక్షలోనో ఇది అని కాదు. ఎవరో చెప్పారు, సక్సెస్ ఇస్ ఎ జర్నీ బట్ నాట్ ఎ డెస్టినేషన్ అని. విజయం గమ్యం కాదు, ప్రయాణం. జీవిత ప్రయాణం మొత్తంలో విజయం సాధిస్తూ ఉండాలి. అలా ఆలోచించినప్పుడు మీకేంటంటే ఫ్యూచర్ ఎట్లా ఆలోచించాలి, ఏమి చేయాలి, ఏమి చేయలేకపోయాం, ఇవన్నీ గమనించాలి. ఈ ఆత్మ విమర్శ, ఆ ఆత్మశోధన చాలా నిర్మోహమాటంగా ఉండాలి. మన అపోనెంట్ ఎలా మన విమర్శిస్తాడో ఆ విధంగా విమర్శించి కరెక్ట్ చేసుకోవాలి. అది పరిస్థితి. పోతే ఇంకోటి ఏంటంటే ఈ ఉగాది నాడు ఇవన్నీ రివ్యూ చేసుకుని ముందుకి ఎలా వెళతాం జీవితంలో అనేది కూడా ముఖ్యమైన అంశం. అట్లా ఫ్యూచర్ ప్లానింగు అది కూడా చేసుకోవచ్చు. ఇంకోటి అంటే మనిషి ఎదుగుతున్న కొద్దీ గతంలో ఏమేమి ఇవచ్చినాయి, అవి ఎట్లా ఓవర్కమ్ కావాలి, ఫ్యూచర్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచించుకోవచ్చు. సో ఇది పరిస్థితి. దీన్ని బట్టి మనం ఫ్యూచర్ని ఇన్వైట్ చేస్తా, కొత్త సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం చెప్తా, అమ్మ ఆశీస్సులు కోరుతా సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు దినకర్ గారు. ఇంకా అక్కర్లేదు, అయిపోయింది. ఉగాది వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా 7:20కి ప్రతిపత్తి తిథి ఉంది. పాడ్యమిని సంస్కృతంలో ప్రతిపత్తి అంటారు. సంకల్పంలో కూడా పాడ్యమి తిథౌ అనరు, ప్రతిపత్తి తిథౌ అంటారు. పాడ్యమి అనేది అచ్చ తెలుగు మాట. పాడ్యమి, విధియ, తదియ, చవితి అనేవి తెలుగు మాటలు. సంకల్పంలో తెలుగు వాడరు కదా, సంస్కృతం వాడాలి. అంటే పాడ్యమిని ప్రతిపత్తి అంటారు. ప్రతిపత్తి తిథి ఇప్పుడు వచ్చింది అంటే ఉగాది కరెక్ట్గా అడుగు పెట్టేసిందని వాళ్ళందరూ కూర్చున్నారు. మిమ్మల్ని అందరినీ చూసింది పరాభవం. పరాభవం అంటే అందరూ చెప్పారు పెద్దలందరూ. మరి ఇంకెందుకు ఎక్కువ సార్, చాలు సార్, ఉగాది పచ్చడి ఎదురు చూస్తుంది అంటారు కదా. అయిపోయింది, ఒక్క నిమిషం. పరాభవం అంటే రకరకాల ఉన్నాయి. పరాభవ, పర అంటే ఇక దాన్ని మించింది లేదు. పరమాన్నము, పరమాత్మ, పరమ సంతోషం. పరాశబ్దం అంటే దాని తర్వాత ఇంకేం ఉండదు, ఉత్కృష్టమైనది, గొప్పది అని అర్థం. అలాంటి భవ అంటే, భవం అంటే పుట్టుక. ఇవాళ నుంచి మీరు గొప్ప ఉత్కృష్టమైన పుట్టుక పుట్టాలి. పాదంతా వదిలేయండి. ఇందా చెప్పారు శ్రీకాంత్ గారు, నేను ఇవాళ నుంచి ఒక మంచి నడవడిలో ఉండాలి, నా దుర్వ్యసనాలన్నీ విడిచిపెట్టాలి, ఇలాంటి కొత్త జన్మని ఎత్తాలట ఇవాళ నుంచి. కాబట్టి అప్పుడు పరాభవం మన ఏమీ చేయదు. మీ కొంచెం దుర్గుణాలను పరాభవించండి, దురలవాట్లను పరాభవించండి, అందరు తోటి వారిని అవమానించడం దాన్ని పరాభవించండి. ఇలాంటివన్నింటి పరాభవిస్తే మీకు విజయం కలుగుతుంది. ఇప్పటికి మనకి తెలుగు సంవత్సరం ఎంత గొప్పగా చేసుకొస్తున్నారంటే కాలాన్ని లెక్క పెట్టాలి కదా. ఇది ఏ యుగం? కలియుగంలో ఏ పాదంలో ఉన్నాం? 4 మొదటి పాదంలో ఉన్నాం. కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే సంకల్పం చెప్తాం. కలియుగం నిడివి 4,32,000 సంవత్సరాలు. అందులో ఒక పాదం అంటే ఎంత? 1/4. ఎంత? లెక్కల వీక్ గా అందుకే సారం సంస్కృతంలోకి వచ్చిందని. 1,08,000. 1,08,000 సంవత్సరాలు నడుస్తున్నాం మనం. అంటే మొదటి పాదంలో ఉన్న కలియుగం అంతం అయిపోయిందని ఎవరు డబ్బాలు కొడుతూ ఉంటారు. ఇంకెక్కడ కలియుగం అంతం రా నాయన,
4,32,000 సంవత్సరాల్లో ఇప్పటికి మనం ఎన్ని గడిచేది తెలుసా? 5,145 సంవత్సరాలు కలిసి 146లో ప్రవేశించాం మనం. 5,146. ఇంకెన్ని వేలు ఉన్నాయి? ఒక మొదటి పాదంలో 1,08,000 5,000 అవ్వలేదు, 5,000 అయ్యాయి అంతే. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే జిల్లెలమూడి అమ్మవారిని ఒకసారి ఇట్లా అమ్మ ముందు సంకల్పం చెప్తున్నారు అనమాట. కలియుగే ప్రథమపాది జంబూద్వీపే భరతవర్షాన్ని. ఇంకెక్కడ ప్రథమ పాదం రా, ఎప్పుడో 4వ పాదం వచ్చేసింది, అప్పటి నుంచే చెప్తానే ఉన్నారు అని చెప్పి అమ్మ అన్నారు. అంటే ప్రిన్సిపల్ గారు చెప్పింది లౌకిక పరంగా బయట చెప్పేటువంటి విధానంగా కరెక్ట్. అమ్మ అన్న మాట అందరికీ అంత ప్రాచుర్యంలో లేదు కాబట్టి వారి మాటను అలా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. అంటే అమ్మ ఉద్దేశం ఏంటంటే 4వ పాదంలో రావాల్సిన తీవ్రత ప్రథమ పాదంలో వచ్చేసిందని ఆయన ఇంకా అప్పటి వరకు వేచి ఉండక్కర్లేదనే భావం అయి ఉంటుంది అమ్మది. రైట్. అంటే ఇంకా మనకు బోల్డంత కాలం ఉంది. కలియుగం మనకి 5,000 సంవత్సరాల 145 సంవత్సరాలు గడిచి 146లోకి వచ్చాం. మిగిలిన మతాల్లో చూస్తే 2,000 సంవత్సరాలే. ఇంకొక కొన్నిది ఇలా ఉన్న రకరకాలుగా ఉన్నాయి. మన శాలివాహన శకంలో లెక్క పెడితే 1745-46లోకి వచ్చాం. అదంతా సరే, ఆ లెక్కలన్నీ పక్కన పెట్టేయండి. మీరు కొత్త జన్మ ఎత్తుతారేమో చూద్దాం. రేపటి నుంచి మీ ప్రవర్తనలో మార్పే వస్తుందో అని. వస్తాం సార్, రోజు 6 గంటలు లేచి 8 గంటలు లేస్తాం. ఇలాంటివి కొత్త జన్మ, అది కూడా కొత్త జన్మే కదా. అలాంటి పిచ్చి జన్మ ఎత్తకూడదు, మంచి జన్మ ఎత్తాలి. అవునా? రైట్. అయిపోయింది. ఇంకా అందరికీ మనకి సిద్ధంగా ముందర గైడ్స్ అందరూ వరుసలో వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరించుకొని అక్కడ కాసేపు కూర్చోవాలి. ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా ముందర ఆనందించాలి, కాసేపు కూర్చోవాలి. అంతేగాని ఏదో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోకూడదు. ఏ దేవాలయానికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల్ని తీసుకు ఎవరిని వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవద్ దర్శనం తర్వాత కాసేపు కూర్చోవాలి. పదండి వరుసగా ముందర. తర్వాత రేపు అడుగుతాను మీకు, మొట్టమొదటి మీ నాలుక ఏ రుచిని గ్రహించింది? రేపు ఎదురు అని. ఇందాక అయిపోయిందా? తినేసావా? ఎవరు పెట్టారు మీకు? వాళ్ళు పెట్టారు ఉగాది పచ్చడి. ఇక మాట్లాడకూడదు. జయహో మాత. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అస్తి. అదండి.